బిజినెస్ రిఫార్మర్ అవార్డ్ ద ఇయర్ అందుకోబోతున్న చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, తెచ్చిన పెట్టుబడులు, కల్పిస్తున్న లక్షల ఉద్యోగాలు గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. వారి పరిపాలన గురించి, ఈ అవార్డుల పండగల గురించి ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఎకనామిక్ టైమ్స్ 26వ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కింద బిజినెస్ రిఫార్మర్ అవార్డుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అంటే 4వసారి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడుకి ఇవాళ ఇవ్వనున్నారండి. అంటే వీరికి ఇవ్వడం అనేది వాళ్ళని వాళ్ళు గౌరవించుకోవడంగా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఉన్న, అంటే ఈ కమిటీలో ఎంపికలో ఉన్న వాళ్ళు అందరూ కూడా పారిశ్రామిక దిగ్గజాలే. మీకు తెలుసు, సునీల్ భారతి మిట్టల్, తర్వాత జిందాల్, తర్వాత డాక్టర్ దేవిశెట్టి, ఉదయ్ కోటక్, నోయల్ టాటా వంటి వాళ్ళు ఈ అవార్డుకి చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేశారు. అంటే ఇందులో కూడా చూసేవాళ్ళు చాలా ఏదో భూతద్దం పెట్టి వెతికి ఏదో తీయాలనుకుంటారు. అది వాళ్ళ కర్మ అనుకోండి. కాకపోతే ముందుగా మనం శ్రీ నారా చంద్రబాబు నాయుడిని అభినందిద్దాం ఈ సందర్భంగా. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాలు ఆయన నిజంగా చెప్పాలంటే, మీరు ఒక పనిష్మెంట్ ఒక వ్యక్తికి ఇవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి పని లేకుండా కూర్చోబెట్టారు. 5 రోజులు కూడా కూర్చోడు, 5 క్షణాలు కూర్చోరు ఆయన. అలాంటి మనిషి 5 ఏళ్ళు ఆయన ప్రతిపక్షంలో ఉండి అప్పుడు కూడా ఆయన ఇంట్లో కూర్చోాలా కదా. అందరినీ ప్రశ్నించారు, అసెంబ్లీకి వచ్చారు, ఆయన పనిలోనే ఉన్నారు, అప్పుడు కూడా ప్రజల్లోనే ఉన్నారు. సో వచ్చారు, 2 ఏళ్ళు కూడా కాలేదు. ఇవాళ మీరు చూసుకుంటే కనుక అయితే ఎన్ని తీసుకొచ్చారండి ఆయన? లక్షల కోట్ల పెట్టుబడులు. ఇవాళ ఎన్ని లక్షల ఉద్యోగాలండి? అసలు మీరు ఏది కాదంటారు? అసలు కార్పొరేట్ కంపెనీలు ఇవాళ వచ్చినన్ని మీకు తెలుసు. గూగుల్ డేటా సెంటర్, తర్వాత రెన్యూ నుంచి రిలయన్స్ దాకా, తర్వాత ఆర్సెల్ఆర్ నిప్పాన్ మిట్టల్, ఇవన్నీ కూడా అంటే లక్షల కోట్ల పెట్టుబడితో వచ్చాయి. గతంలో ఈ అవార్డు ఎవరు అందుకున్నారంటే జయశంకర్, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, ముఖ్యంగా అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా సాధారణ వ్యక్తులు కాదండి. మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రికి ఇస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక ఎక్సలెన్స్ అనేది, అంటే ఆయన్ని బిజినెస్ రిఫార్మర్గా, రిఫార్మర్ అంటే సంస్కరణలు తీసుకొచ్చారు. ఇవాళ అమరావతి అనే ఒక రాజధాని నిర్మాణమే కాకుండా, అది చేయటమే కాకుండా ఒక్కొక్క ప్రాంతాన్ని ఆయన అంటే ఆ ప్రాంతానికి ఉండే విలువను బట్టి, లేకపోతే అక్కడ ఏది పెడితే బాగుంటుందో అవన్నీ కూడా పరిశీలించి ఇవాళ మీరు చూశారు. క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ? అమరావతి. ఇవాళ ఐటీ సెంటర్ ఎక్కడ? వైజాగ్. ఇవాళ రాయలసీమ ఏంటి? ఒక టెక్నాలజీ, ఒక కార్స్ లాంటివి, ఇవన్నీ కూడా కంపెనీస్. అట్లా ప్రాంతాల వారీగా విభజించి, అంటే మొత్తం ప్రపంచాన్ని ఆయన, ప్రపంచంలో ఉండే గొప్ప సంస్థల్ని ఆయన ఆంధ్రప్రదేశ్కి తీసుకురావటంలో ఇవాళ సఫలీకృతులయ్యారు. ఇది చిన్న విషయం కాదు. ఏముందండి, నేను కూడా అంటే ఆయన ఎవడు బిల్ గేట్స్తో మాట్లాడాను, బిల్ గేట్స్కి నేనే తీసుకొచ్చాను అంటే సరే, ఇంకా అలాంటి పిచ్చి మాటలకు మన సమాధానం చెప్పలేము. ఇప్పుడు ఏం చూసి వస్తారు అనే దానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిజంగా చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక 5 ఏళ్ళు విధ్వంస పాలన చేశాక అంతా కూడా ఒక కేయాస్గా ఉంది రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు ఇన్ని రకాలుగా పెట్టుబడులకు నిలయం చేసి, ఇన్ని ఉద్యోగాల కల్పన చేస్తూ, ఇవాళ చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఒక బిజినెస్ ఐకాన్ ఆయన, అంతే. అది ఎవడొప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నట్టుగా ఇవాళ మొత్తం దేశం మొత్తమే కాదు, ప్రపంచం అంతా కూడా ఆయన యాక్సెప్ట్ చేసింది. అది మీరు ఒప్పుకొని తీరాలి, మీకు నచ్చినా నచ్చకపోయినా. అందుకని ఇంత రాష్ట్ర అభివృద్ధి మీద ఆయన ఒక ఏమనాలి, సమగ్ర దృష్టి పెట్టి ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి. ఆయన తపన ఏంటంటే, ఇవాళ ఒక సాధారణ గృహిణి ఇంట్లో కూర్చుని తన ఖర్చులకు తను ఎలా సంపాదించుకోగలదు, అది మెయిన్ ఆయన ఆలోచించేది. అంటే భర్త మీద ఆధారపడకుండా ఒక చీర కొనుక్కోవాలన్నా, లేదు పిల్లలకి ఏదైనా కొనివ్వాలన్నా, అవి చాలా చిన్న విషయాలు అనుకుంటాం కానివ్వండి, అవి చాలా పెద్ద విషయాలు. సో అది ఆయన దృష్టి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టేయడం, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చేయడం ఒక పని. అలా కాకుండా రూట్ లెవెల్ నుంచి సాధారణ వ్యక్తికి ఏం కావాలి, మనం వీళ్ళకి ఏమి ఇవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్, మహిళా పక్షపాతం అంటారు, మహిళా పక్షపాతం, స్కిల్ డెవలప్మెంట్ మీద ఆయన ఫుల్ ఫోకస్ అంతా. అంటే చూసారా మీరు, అది కావాలి. చెప్పడం చాలా తేలిక. ఏమండి ఓ 10,000 వస్తే ఏమవుతుందండి అని. మీరు పల్లెటూరులో ఉండి 10,000 సంపాదిస్తే ఏమొస్తుందో వాళ్ళకి తెలుస్తుంది, మీకు నాకు ఏం తెలియదు. అందుకని ఇవాళ ఆయనకి అవార్డు ఇవ్వడం అనేది చాలా సముచితం అండి. దీన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు.
ఇవాళ నిజంగా గర్వించాలి ఆంధ్ర వాళ్ళందరూ కూడా, ఆంధ్ర వాళ్ళనే కాదు, తెలుగు వారందరూ దేశం గర్వించాలి. అంతే, ఎక్కడ ఉన్నా ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మన చంద్రబాబు నాయుడు మన కోసం చేశారు, చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. రాయి వేయడం అనేది చాలా తేలికండి. మనం అప్రిషియేట్ చేయగలగాలి, అంత విశాల హృదయం మనలో ఉండాలి. సో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అందుకోబోతున్నారు. వారికి మరోసారి మన అభినందనలు తెలుపుతూ వారు మరిన్ని ఇలాంటివి అందుకోవాలని కోరుకుంటూ, రాష్ట్రం ఈ 2 ఏళ్లలో లేకపోతే ఈ 3 ఏళ్లలో పరిపాలనా కాలంలో వారు అన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేసి, అమరావతి పూర్తి చేసి, అటు పోలవరం పూర్తి చేసి, ఈ కంపెనీలన్నీ వచ్చి కలకల్లాడాలని ఆంధ్రప్రదేశ్ కోరుకుంది. ఆయన పుట్టినరోజు జరుపుకుని ఇంకా వారం రోజులు కూడా పూర్తి కాలేదండి. 76 సంవత్సరాలు ఎంటర్ అయ్యారు ఆయన. ఎంటర్ అయిన నుంచి ప్రతి క్షణం ప్రజల మధ్యలో ఉన్నాడు, పని మీద తిరుగుతున్నాడు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఎలక్షన్ ప్రక్రియ ఏదో జరుగుతూ ఉంది. ఆయన ఓపికని, ఆయన దూరదృష్టిని, ఆయన విజన్ని ఎట్లా చూస్తారండి? అంటే మనిషి ఎప్పుడు కూడానండి, ఒక వయసు వచ్చే కొద్దీ మనిషి ఎప్పుడు కూడానండి వయసు పెరిగే కొద్దీ తక్కువ తినాలి, పని ఎక్కువ చేయాలి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి మనకు ఒళ్ళు వంగినట్టు అనిపించదు, బట్ యు షుడ్ నాట్ ఫీల్ దట్. లేదు, ఐ కెన్ డూ అనుకోవాలి మనం. ఇప్పుడు ఆయన 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు అండి అందరూ ఎలా వచ్చారు మీరు చూశారు. వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు అందగాళ్ళందరూ కూడా వయసు అయిపోయిన వాళ్ళలాగా వచ్చారు. అంటే మన శరీరం మీద మనకి నియంత్రణ లేదు. మీకు అర్థమైందా? నాకు ఇంటి నుంచి ఆ భోజనం రాలేదు, నాకు ఇవాళ నాన్ వెజ్ రాలేదు, లేకపోతే ఇందులో ఉప్పు తక్కువైంది, ఇందులో కారం ఇది కాదు. ఉప్పు కారాలు కాదు కావాల్సింది, నియంత్రణ ఉండాలి. తిండి మనం టైంకి తిన్నామా లేదా అంతే. వాళ్ళు ఏం పెట్టినా మనం ఇష్టంగా తిన్నామా లేదా. అప్పుడు మీకు ఏమవుతుందంటేనండి మీ బాడీ సహకరిస్తుంది. ప్లస్ ఆయన ఇవి చేస్తారు, ఏంటి యోగా చేస్తారు, తర్వాత ప్రాణాయామం చేస్తారు, తర్వాత ఫుడ్ విషయంలో చాలా నియంత్రణలో ఉంటారు. ఇది మెయిన్ అండి. తర్వాత మానసికంగా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఏ రకంగా తెల్లారు లేచి చంద్రబాబు నాయుడిని తిడదామా అని ప్రతివాడు అనుకోకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చేసే పని అదే కదా, కేసీఆర్ లాంటి వాళ్ళు చేసే పని అది కదా. అవి కాదు, మనకు అవసరం లేదు. ఇప్పుడు మిమ్మల్ని నేను శత్రువుగా భావించినంత కాలం నేను ఎదగనండి. సర్లే రామబ్రహ్మం గారు ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నారు, చేసుకొని ప్రశాంతత ఉండదు, అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను. లేకపోతే చూసావా ఈయన ఏంటి ఇలా ఎదిగిపోతున్నాడు ఈయన అనుకుంటే అది నా హెల్త్ మీద చూపిస్తుంది ఆ ఇంపాక్ట్. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ఇవేం పట్టించుకోరు ఆయన. ఇప్పుడు తిట్టిన వాళ్ళని కూడా ఆయన సర్లే తిట్టాడులే అనుకుంటారు. అంటే పౌరుషం లేదా అంటే పౌరుషం కాదు, ఆలోచించే సమయాన్ని వేస్ట్ చేయడు ఆయన. చేయరు. సర్లే వాడు ఏదో అన్నాడు మనకెందుకు, ఇప్పుడు మనం నెక్స్ట్ మనం ఏం చేయాలి అనే దాని మీద ఆయన దృష్టి పెడతారు. అందుకని ఆయన 76 ఏళ్ల నవ యువకుడు ఆయన. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇప్పుడు నిన్న ఇతను ఎవరు జీవన్ రెడ్డిని కవిత అంది కదా, నువ్వేమన్నా యువకుడివా అంటే ఆయనకు పౌరుషం వచ్చింది. ఇప్పుడు జీవన్ రెడ్డి ఏం చేశారని యువకుడు అని చెప్పుకుంటారు ఆయన. నేను తప్పుగా అంటలేదు. ఇప్పుడు కవిత గారి స్టాండ్ కరెక్ట్ అది. కానీ చంద్రబాబు నాయుడు విషయంలో వీళ్ళందరూ ముసలాడు అని హేళన చేసిన వాళ్ళు ఎవరు, కొడాలి నాని లాంటి వాళ్ళు ఇవాళ ఎవరు ముసలాడిలాగా బయటికి రాలేకపోతున్నారు, అనారోగ్యం అని ఎవరు చెప్పారు? ఇదిలో చూస్తున్నాం మనం కదా, అది డిఫరెన్స్ చెప్తున్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళు వచ్చినా ఇలాగే ఉండాలండి. ఆయన తపన ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. రాష్ట్రం కోసం చెయ్యాలి, ఏదో చెయ్యాలి అనేదే ఆయన నిరంతర జపం అని నేను అనుకుంటున్నా. ఇంతకు మించి ఏం లేదు ఆయన ఆరోగ్యానికి. అందులోంచే ఆయన ఆ యాక్టివ్నెస్ తెచ్చుకుంటారు. ఇగో నేను అది చేయాలి, ఇది చేయాలి, ఆ పని మీద దృష్టి పెడతారు. కాబట్టి ఆయనకి ఇంకే ఆలోచన ఉండదు. టైంకి లేస్తారు, టైంకి తింటారు, టైంకి పడుకుంటారు, చేయాల్సిన పనులు సిస్టమేటిక్గా చేస్తారు. కాబట్టి క్రమశిక్షణకి మారు పేరు చంద్రబాబు నాయుడు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న నవ యువకుడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అద్భుతంగా విశ్లేషించిన వడ్లమాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే సార్.